శాంతి. సూరజ్బాయిజీ చెప్పిన ఆస్కా పురుషార్థ్. మనము అందరము ఈ ప్రపంచంలో పద్మాపదం భాగ్యశాలులము. తన భాగ్యమును చూసి ఆనందించండి. ఆలోచించండి, ఈ జీవితంలో ఈ కళ్ళతో మనము ఏమేమి చూశాము అని. 4 యుగాలలో ఎప్పుడూ ఎవ్వరూ చూడనిది ఈ కళ్ళతో చూశాము. ప్రభు పాలనలో మన జీవితము పాలింపబడుతున్నది. బాబా తండ్రి రూపంలో మనకి పాలన ఇచ్చారు. టీచర్ రూపంలో జ్ఞానము చెప్పి పాలన ఇచ్చారు. సద్గురువు రూపంలో మార్గదర్శనము చేసి వరదానములను శక్తులను ఇచ్చి పాలనతో మనల్ని సంపన్నంగా చేస్తున్నారు. ఆలోచించాల్సిన విషయము, ఇటువంటి శ్రేష్ట పాలన 4 యుగాల్లోనూ ఇంకెవ్వరికీ లభించదు. అప్పుడప్పుడు రాజు ఇంట్లో పాలన జరుగుతుంది. కొన్ని జన్మలలో ధనవంతుల ఇళ్లలో పాలన జరుగుతుంది. మరి ఎవరి పాలన పేదవారి ఇంట్లో జరుగుతుందో వారి గురించి ఆలోచించండి. కోరుకున్నది వారు చేయలేరు. చదువుకోవడానికి అవకాశము ఉండదు. బుద్ధివంతులయ్యి ఉండి చదువుకునే అవకాశాలు ఉండవు. మంచి భోజనము వారికి ప్రాప్తించదు. సాధనములు వారి వద్ద ఉండవు. మరి చూడండి, మన పాలన పరమాత్ముని ద్వారా జరుగుతున్నది. రాజుల కంటే గొప్ప పాలన. సంపూర్ణ సుఖము బాబా మనకి ఇస్తున్నారు. శక్తులని కూడా ఇచ్చేశారు. తన ప్రేమని ఇచ్చారు. ఎంతో శ్రేష్ట జ్ఞానమును ఇచ్చారు. మనము ప్రభు పాలనలో పాలన పొందుతున్నాము. ఉదయాన్నే తండ్రిగా వచ్చి మేల్కొల్పుతున్నారు. రాత్రి నిద్రపుచ్చుతారు. చదివించడానికి వస్తారు. బ్రహ్మ భోజనము తినిపిస్తారు. ఇంకా బాబా చెప్తున్నారు, ఏ పిల్లలైనా దుఃఖముతో కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లని తుడవడానికి వస్తారు. ప్రపంచంలోని వారు ఇవి విని చెప్తారు, వీళ్ళు ఎవరు? భగవంతుడు వీళ్ల కోసం ఖాళీగా కూర్చున్నారా అని. బాబా స్వయంగా జవాబు చెప్తున్నారు. వారి మాటల్లోనే చెప్పండి, భగవంతుడు మా కోసం ఇప్పుడు ఖాళీగానే కూర్చున్నారు అని. ఆలోచించండి, ఎవరి కోసము భగవంతుడే ఖాళీగా సిద్ధంగా ఉన్నారో వారు ఏమి చేయాలి? బాబా నుండి ఎలా లాభం పొందాలి? బాబాని ఎలా ఉపయోగించుకోవాలి అని. బాబాని ఆహ్వానించి చెడిపోయిన తన పనులన్నీ సంభాళించుకోవాలి. స్వయమును వరదానములతో నింపుకోవాలి. బాబా నుండి కోరుకున్న శక్తులన్నీ ప్రాప్తింపచేసుకోవాలి. మన వద్ద సద్వివేకము ఉన్నది. దాని చేత బాబా యొక్క శ్రేష్ట పాలన, బాబా యొక్క దయ చేత పూర్తి లాభము పొందగలుగుతాము. గుర్తుపెట్టుకోవాలి, బాబా మన కోసమే వచ్చారు. మనల్ని చూసి ఎంతగానో సంతోషపడుతున్నారు. బాబా యొక్క ఈ దయ చేత ఎలా లాభం పొందాలి ఆలోచించండి. బాబా స్వయంగా చెప్తున్నారు, పిల్లలు పిలిస్తే బాబా రావాల్సిందే, బంధింపబడి ఉన్నారు. ఇంకా మనమైతే బాబాకి అల్లారు ముద్దు పిల్లలము. తల్లిని ప్రియమైన సంతానము పిలుస్తే తల్లి అర్ధరాత్రి అయినా సిద్ధంగా ఉంటుంది, పరిగెత్తుకుంటూ వస్తుంది. మరి మనమైతే బాబాకి అల్లారు ముద్దు పిల్లలము. మనము పిలిస్తే బాబా కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. కానీ షరతు ఏమనగా, బాబా మనల్ని పిలిస్తే ఏదైనా ఆదేశం ఇస్తే మనం కూడా పరిగెత్తుకుంటూ వెళ్లి చేయాలి. బాబాపై మనకి పూర్తి అధికారము ఉండాలి. అప్పుడు మనకి కూడా బాబా నుండి ప్రాప్తి కలుగుతుంది. అలా కాకుండా బాబానేమో మనము పిలవగానే హాజరవ్వాలి, మనమేమో బాబా పిలిచినప్పుడు ఆలోచిస్తూ కూర్చుంటే, సాకులు చెప్తూ ఉంటే ఎలా? ఈ తేడా కేవలం మనం సమాప్తం చేయాలి. ఈ రోజంతా బాప్దాదాని పిలుద్దాము, లేక ఆహ్వానిద్దాము. తన తలపై బాబా యొక్క వరదాని హస్తమును అనుభవం చేసుకుందాము. ఇది ఎంతో చక్కటి అనుభవం యొక్క విషయము. బాబా మరొక అభ్యాసం కూడా నేర్పిస్తున్నారు. మీరు ప్రపంచమునకు భిన్న భిన్న రంగుల కిరణములు ఇవ్వాలి.
అనగా భిన్న భిన్న శక్తుల కిరణములను ఇవ్వాలి. మరి ఈ రోజంతా బాప్దాదాని పిలవడంతో పాటుగా అభ్యాసం చేద్దాము. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను, భృకుటి సింహాసనంపై విరాజమానమై ఉన్నాను. నా మస్తకము నుండి శక్తుల రంగురంగుల కిరణములు వెలువడి అందరిపై పడుతూ ఉన్నాయి. వాతావరణం అంతటా పడుతూ ఉన్నాయి. అందరూ ఛార్జ్ అవుతున్నారు. ఒక్కొక్క నిమిషం పాటు ఈ 2 రకముల అభ్యాసములు చేద్దాము. ఈ రోజంతటిని ఆనందమయం చేసుకుందాము. ఓం శాంతి.